కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణను పునఃసమీక్షించాలని అన్నారు. కేసీఆర్ ఐఫోన్ లాంటి వారని, రేవంత్ చైనా ఫోన్ లాంటి వారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని తెలిపారు. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తారు ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా వేసిరు మీటింగ్. నేను అనుకున్నా అరే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారు, వకులాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా వేసింది. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోనీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏం లేదు, ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు, మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి. ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీ పోయి వచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేదు. పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేదు. ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ సాండికే గారు ఆయన మీటింగ్ లో లేదు. మరి బీసీ సంఘం నాయకులందరూ వేసి మీరు లెక్కలు చెప్పలేదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు, ముందడుగు ఎట్లేస్తాం, బిల్లు పెడతామో పెట్టతామో చెప్పలేరు. మరి ఎందుకోసం పిలిచినట్టు? నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి. మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి. బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి. ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం.